ట్యాపింగులు డూపింగులు మాకు చేత కాదా అంటున్నాడు. టీడీపీని ఎడమ కాలుతో దాన్ని వెళ్ళిన తలసాని కన్నం వేసి దొరికినోడే దొంగ దొంగ అని అరిస్తే అంతకంటే జోక్ ఏముందా అంటున్నాడు శ్రీనివాస్ యాదవ్. ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు సీక్రెట్గా ఇనేస్తే ఏటాసినా. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక దరిద్రమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. వెనకపోతే చంద్రబాబు మాట్లాడిన విషయం మీకెట్టా తెలుసద్ది? అంటే నీ బుద్ధులన్నీ మాకు వస్తాయి అనుకుంటే తప్పు కదా. చంద్రబాబు ఎమ్మెల్యేతో మాట్లాడాడని మీ హోమ్ మినిస్టర్ ఎన్నట్టే చెప్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ప్రభుత్వానికి కానీ నీ అంత దరిద్రమైన బుద్ధులు మాకు లేవు. ట్యాప్ చేసినట్టు తెలిస్తే వ్యవహారం చాలా దూరం పోద్దంట. అంత నీచమైనటువంటి ఆలోచన మాకెందుకుంటది? మీ మీద చంద్రానికి కంప్లైంట్ చేస్తామంటున్నాడు శనరాజప్ప. ఒకవేళ ఈ టైంలో మాట్లాడకపోతే తీసేస్తారేమని భయపట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి మంత్రులు. ఏమన్నా గాని రేవంత్ రెడ్డి మీద జనాల్లో సింపతి వస్తుంది. అరే జైలుకు పోయినోడేమో స్వాతంత్ర సమరయోధుడా బాస్? పనిమాల ఇరికిచ్చారనేసరికి పెతోడు హర్రే అంటున్నాడు. వేరోడు జైలుకి వెళ్తేనేమో ఇనుప చువ్వలు, ఆత్కాడీలు, బేడీలు అవి వేస్తారు కదా, ఒక నెల దాకానో 20 రోజుల దాకానో. అదేమి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ రాజకీయం గురించి జనాలు ఏమంటున్నారో తెలుసా? కేసీఆర్కు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 5 మందిని ఎంత పెట్టిర్రు? ఒరే కరెక్ట్ గా చెప్పావు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? మీరు గాలం వేయక ముందా గుంజుకున్న తర్వాత పోలింగ్ అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉన్నోళ్ల మీద ఇంకో 2 ఓట్లు పడ్డా వాళ్ళకో సీట్ వచ్చుండేది. ఐటెక్ ఆ టెక్ ఈ టెక్ అనేటోళ్లకు ఆ ఓట్లు వేసుకొని కూడా చేతగాలే వేరేళ్ళ మీద ఏడుస్తారేమా? రేవంత్ దొరక్కపోతే లెక్క ఏరేగుండేది. 9 ఓట్లు పడ్డాయి, 6 ఓట్లు నోటాకేసుకోరు. అట వేస్తే మురిగిపోతాయని బీజేపీ వాళ్ళకి తెలవదంట్లే. అది కూడా చేతగాలే, ఎప్పుడు ఇతరుల మీద ఏడుపు తప్ప. మనకు 5 ఎట్టా వచ్చినాయో దాని వెనకాల ఏం సీక్రెట్ ఉందో చెప్పవా? ఆ రోజు మాకు 63 ఉన్నాయి. మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పార్టీలు సపోర్ట్ చేసినటువంటి. రేవంత్ ఎగిరెగిరి పడుతున్నాడనే కదా అట్టా డిసైడ్ చేసింది. అదంట ప్లాన్డ్ గా జరిగిందంట, అది ప్లాన్డ్ గా ఫిక్స్ చేసినట్ట. వడ్డమ్మ బడవా, ఏ ప్లాను లేకుండానే అంత సినిమా తీసారా? అసలు దొరికింది ఎక్కడ దొరికిండు? యాడికి వస్తాడో తెలిసాకేగా మీరెళ్ళి కెమెరాలు పెట్టింది. ఓపెన్ గా బ్యాగు డబ్బులు. ఎమ్మెల్యేల్ని మీరు గుంజుకోబట్టే వాళ్ళకి కర్మ పట్టింది. డబ్బులు ఇస్తారంటే రేవంత్ రెడ్డి, దయాకరో ఇంకెవరో వాళ్ళ పర్సనల్ గా ఇచ్చే పరిస్థితులు అయితే లేవు అనేది మీకు అందరికీ తెలుసు. ఎవరిస్తారు? రేవంత్ ఏమన్నా పూట గడవనుడా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఎనియాడు కదా, దయాకర్ ఇంట్లోకి ఎనియాడు కదా, నరేంద్ర రెడ్డి ఇంట్లోకి పెట్టాడు కదా. ఒరే ఎవరు ఇయకపోతే బ్యాంకు కన్నం వేశారా? చంద్రబాబు నాయుడు ఇస్తాడు కదా, అది అందరికీ తెలుసు కదా. రేవంత్ని నమ్మిచ్చి సీటింగ్ చేశారా అంటున్నారు. చిన్న పోరాడు ట్రాప్ చేసి పట్టుకపోనికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కస్టడీలో రేవంత్ కాడి నుంచి ఏం లాగదామని చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మీరు 4 రోజులు తోమగానే బాబు పేరు చెప్తాడనే. ఎవరి పని వాళ్ళు చేసుకొని రేపు ఏం జరుగుతుందో చూడబోతారు మీరు. మీరెన్ని స్కెచ్లు వేసినా తిప్పి కొడతాము అంటున్నాడు చంద్రబాబు. నేను నిప్పులాగా బతికిన నిప్ప, లేకపోతే ఉప్ప. నీ శరీరం అంతా పుల్లు దరిద్రం తప్ప వేరేదేం లేదు. నిప్పు గురించి మాట్లాడుతున్నావు. ఒరే నిండా దరిద్రం ఉన్నాడు కోట్లు ఆడి నుంచి తెచ్చిస్తాడని. నీవు అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో డబ్బు ప్రభావం సృష్టించేది చంద్రబాబు నాయుడు. ఎవరు కాదంటారు? బాబు కట్టలు కడతా ఉంటే పక్క నుంచి చూసినట్టే చెప్తున్నావు. సంసారం చేసి వచ్చినాను కదా 25 ఏళ్ళు. ఒంట్లో ఏముందో కూడా చెప్తున్నావంటే టెస్టుల కాడ కూడా నువ్వేనా? నేను అట్లా పుట్టి పెరిగినోని కదా. నిన్ను నమ్మితే బయటికెళ్ళి ఎట్టా బజారుకు లాగుతున్నావు. తెలుగుదేశం పార్టీల 25 సంవత్సరాలు కొట్లాడింది శ్రీనివాస్ యాదవ్ ఒకడే. అప్పట్లో బాబు నీకు ధర్మాత్ముడేమో.
ఏ రోజైనా మాట్లాడతా. స్మగ్లర్లనే లెక్క చేయడంలే, మీకు భయపడతాడు అనుకున్నావా? గంధం చెక్ ఎందుకు వచ్చింది ఇంట్లో? జరుగుతుంది ఏంది? జరిగింది ఏంది? ఈ ట్యాపింగ్ గొడవతో మీ షూటింగ్ గురించి మర్చిపోతారేమో. మాకు ధైర్యం ఉంది, శక్తి ఉంది. ఈ బాల లెక్క ఈ దద్దమ్మ పనులు చేసేటోళ్ళం కాదు. అంతమంది ఎమ్మెల్యేలకి ఏమి ఇస్తే మీ వైపు వచ్చారని కోర్టు అడిగిందనుకో, మీరు మాట్లాడినటువంటిది రికార్డెడ్గా జరిగింది. ఏమేమి మాట్లాడినో 3 రోజుల నుంచి జరిగింది. మరి మీరు అది చెప్పకుండా మాట్లాడితే కూడా విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చి రేవంత్ని ఎట్టా అయినా ఇరికియాలని మీరు కాసు కూసున్నారా లేదా? చేసింది మీరు, రెడ్ హ్యాండ్గా దొరికింది మీరు. తిరిగి ఉల్టా కోత్వాలు లెక్క ఉంది ఇలా కథ. చివరికి ఏమవుద్దంటావు? రేవంత్కి శిక్ష పడుద్దా? కేసు నిలబడుద్దా? చట్టం తన పని తాను చేసుకొని పోతుందా? ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టారు? ఈ రూల్ ఎదుటోళ్ళకేనా, మనకు కూడానా? ఇప్పుడు నేను తప్పు చేసినా, మా దాంట్లో ఎవరు తప్పు చేసినా చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఇంచు కూడా తేడా రాదా? అది చూద్దాం. ఇంకేమన్నా కావాలా మీకు? ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఓకే, ఇంకేమన్నా కావాలా? వీలైతే ఓ ఎమ్మెల్సీ పోస్టు,